పెట్టడం వల్ల కనీస భద్రతలు పాటించకపోవడం వల్లే ఈ విధంగా జరిగినట్లయితే చెప్తున్నారు. ప్రస్తుతం గత రాత్రి నుంచి కూడా ఇక్కడ అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఇక్కడే పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడారు. సార్, ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ప్రజలు చాలా భయాందోళన చెందుతున్నారు, ఏం చెప్పాలంటే? అంటే మీరు అందరికి ఒకటే తెలియపరుస్తాను సార్, ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ రోజు చూస్తే, నిన్న మధ్యాహ్నం ఏ విధంగా ఇది ఒక ఇబ్బంది చూస్తే ఎంత ప్రజల్ని భయాందోళన చేసిందో, ఈ రోజు చూస్తే చాలా వరకు తగ్గడం జరిగింది. ఈ రోజు చూస్తే కూడా చాలా వరకు దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా చాలా సాయచర్యలు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ ని కూడా మనం తీయాలి. ఇవన్నిటిని కూడా తీయడానికి అక్కడ ఉన్న టెంపరేచర్ ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలి. దానికి చేయాల్సిన కార్యాచరణ వాళ్ళందరూ కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇది అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని తీసిన తర్వాత దాంతో ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ వస్తుంది. అంతలోకి ఇది ఎంతవరకు తగ్గుతుంది అనేది కూడా అంచనా కూడా వేయడానికి, అంటే లోపల ఎంత క్యూబిక్ మీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కరెంట్ అంచనా వేయడానికి కూడా వాళ్ళు స్పెషల్ బృందం కూడా పొద్దున వస్తుంది. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ మీడియా ప్రజలందరూ కూడా తెలియపరచుకుంటా, ప్రజలు ఒక్కడికే వాళ్ళు ఒక్కడికే ఒక విషయం తెలియపరచాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా 1 కిలోమీటర్ వరకు కూడా మనం పూర్తిగా వాళ్ళందరినీ కూడా సురక్షిత కేంద్రానికి తరలించడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ఏదైనా అవసరం, ఈ మీళ్ళైనా భోజనాలైనా ఏర్పాట్లు అన్ని చేసాం. ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అదే విధంగా మేము ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే సీఎం గారు ఆదేశాలు ఒకటే, ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని అదుపులోకి తీసుకోమని. ఆ విధంగానే ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అయినా సరే, ఓఎన్జీసీ అయితే సరే, వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తాం. మా ఆలోచన ఏంటంటే దీన్ని ఎంత త్వరగా అయినా సరే దీన్ని అదుపులోకి తీసుకురావాలని. అది ఎన్ని రోజులు పడుతుంది, లేకపోతే ఎన్ని గంటల్లో అవుతుంది అనేది విషయం పూర్తి క్లారిటీ మేము కూడా ఇంకా కొన్ని స్పెషల్ టీం వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ ఈ రోజు చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఒకసారి పరిశీలించిన తర్వాత అందరికీ తెలియదు. ప్రధానంగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇది ఇవ్వడం వల్ల ఈ విధంగా మానవ తప్పిదం వల్ల జరిగింది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే తెలియపరచాను, వాళ్ళు కూడా అందరూ అడగడం జరిగింది. నేను ఒకటే ప్రజలందరూ తెలియపరచాను. మాది మొదటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ దీని అదుపులోకి తీసుకురా. దీన్ని ఎంతవరకు అయినా సరే దీని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఇది పూర్తిగా ఆర్పేసిన తర్వాత అయినా సరే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ టీంలు అన్ని ఏర్పాటు అవుతాయి. ఖచ్చితంగా దీంట్లోని ఆ ప్రైవేట్ సంస్థ వ్యవస్థ ఏం చేశారో అవన్నీ కూడా ఆధారాలతో అన్ని బయటకు వస్తాయి. స్పెషల్ టీం అన్న ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా దీని లోనంతా వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇందులోని కానీ ఎక్కడైనా సరే నిజంగా ఆ రిపోర్ట్ వచ్చిందా, రిపోర్ట్ ప్రకారం ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఎవరైనా సరే నిర్లక్ష్యం వల్ల కానీ ఇది కానీ జరిగిందనే విషయం కూడా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన కూడా ఉంటాయని కూడా వాళ్ళందరూ. రాత్రి నుంచి కూడా అధికారులతో పాటు కంటి మీద నిద్ర లేకుండా మీరు కూడా వారితో పాటు సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. అంటే కోనసీమ అంటే దాదాపు ఇలాంటి బ్లాస్టులు జరుగుతున్నాయి, ఓఎన్జీసీ రిగ్గులు ఎక్కడ పడితే అక్కడ ఎలా వదిలేస్తున్నారని ఒక భయాందోళన కూడా ఉంది. పచ్చని కోనసీమలో చాలా మంది భయపడుతున్న పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? నేను మీ అందరికీ నాకు ఒక విషయం, ఈ ప్రైవేట్ వ్యవస్థలకి ఇచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూలు జరిగాయి అనేది కూడా ఇది రెండోసారి నా దృష్టికి రావడం కూడా ఒకటి. వీటిని ఏ విధంగా మనం అనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మేము కూడా సేకరించాం. ఖచ్చితంగా మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఇది అదుపులోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న డిస్కవరీ ఫీల్డ్స్, రిగ్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. వాటిని అన్నిటికీ ఒక ప్రిలిమినరీ చెక్స్ అనేవి ఏ విధంగా పెట్టాలనేది అది కూడా మేము ఓఎన్జీసీతో వాళ్ళతో కూడా మాట్లాడుతాం. కానీ ఇప్పుడు అప్పుడే అవన్నీ చేసే పరిస్థితి లేదు. ఫస్ట్ ఏంటంటే ఈ రిగ్ ని ఇప్పుడు దీన్ని అదుపులోకి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ దీని నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మిగతా రిగ్స్ ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా దాన్ని పరిశీలించినా దాన్ని ఏర్పాటు చేయడం చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా కోనసీమ జిల్లా వాసులు చాలా భయాందోళన చెందుతున్నారు. వారిలో మీరు ధైర్యాన్ని నింపే విధంగా ఏ విధంగా చెప్తారు? మేము ఒకటే సార్, ప్రజలందరికీ ఒకటే తెలియపరచుకుంటాం. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒకే ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా ఇది అదుపులోకి తీసుకొచ్చే వరకు మేము అందరం కూడా ఇక్కడే ఉంటూ దీన్ని ప్రతి నిమిషానికి కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి గంటకు కూడా దీన్ని రిపోర్ట్లు తీసుకుంటూ ఎంతవరకు తగ్గింది, ఇంకా ఎంత ఎఫెక్ట్ ఉంది, ఇంకా దీన్ని ఏ చర్యలు తీసుకుంటున్నారు అవి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు.
ఖచ్చితంగా మేము ఒకటే ప్రజలు చెప్తాం, మేమందరం కూడా ఇక్కడే ఈ అందుబాటులో ఉంటూ దీన్ని ఖచ్చితంగా ప్రతి నిమిషానికి కూడా మేము దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని మేము చర్యలు తీసుకున్నాం. ఖచ్చితంగా మేము ప్రజలకు ఒకటే హామీ ఇస్తాం, దీన్ని ఈ రిగ్ ఇది ఒక ఐసోలేటెడ్ రిగ్ వల్ల ఈ ప్రాంతం ఈ రిగ్ చుట్టుపక్కల వరకు ఉంటుంది కానీ తప్పించి ఎక్కడ వెళ్ళే ఇంకో రిగ్ కానీ దాటే అవకాశం కూడా లేదు. మేము ఒకటే తెలియమాత్రం ఇప్పటి వరకు కూడా చూస్తే చాలా వరకు ఈవెన్ మంటలు కూడా తగ్గాయి. సో మేము ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇంకా కొద్ది గంటల్లోని కూడా ఇంకా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ప్రతి నిమిషం మేము మానిటర్ చేసుకుంటూ మేము అందరం ఉన్నామని కూడా ప్రజలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంపీ హరీష్ మాధవ్ చెప్తున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఏదైతే ఈ మంటలు అదుపు చేసేందుకు వాటర్ అనేది కూడా బావి నుంచి తోడుతున్న పరిస్థితి, దాన్ని చూద్దాం. అంటే దాదాపు ఈ బ్లోట్ ఏదైతే ఉందో దాని వద్దకు కూడా ఎవరిని రానివ్వడం లేదు. దాదాపు ఇప్పటికే కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున నిపుణుల బృందం అయితే ఇక్కడికి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మంటలను అదుపు చేసే అందుకు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. రాత్రి నుంచి కూడా ఇక్కడ యమలాపురం ఎంపీతో పాటు రాజోలు ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు కూడా చాలా చర్యలు చేపడుతున్నారు. అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటున్నారు. దఫదఫాలుగా ఓఎన్జీసీ సిబ్బంది అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు. అయితే దాన్ని మాత్రం కంట్రోల్ చేయట్లేదు. అయితే అధికారులు నాయకులు చెప్తున్న దాని ప్రకారం నిన్నటికి ఈ రోజుకి కాస్త తగ్గుముఖం పట్టింది అంటున్నారు, కానీ కనీసం దాంట్లో అయితే మనకి స్పష్టత లేదనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ రిగ్ ఉందో దానికి సంబంధించి గతంలో దీన్ని ఓఎన్జీసీ చూసేది, ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థకు దీన్ని ఇవ్వడం వల్లే ఈ విధంగా జరిగింది. మానవ తప్పిదం అనేది పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఓఎన్జీసీ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ను మాత్రమే ఇక్కడ మోహరించారు. ఎవరిని కూడా ఎవరిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు. మనం ఇదంతా కూడా పచ్చని కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాల మధ్యలో ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరమైనది. ఇప్పటికే స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడి నుంచి వాటర్ అనేది భూమిలోంచి తోడి ఇక్కడి నుంచి వీరు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ కి సంబంధించి ఇక్కడ తోడిన వాటర్ ని ఆ పైప్ లైన్ ఏదైతే మనం గతంలో చూస్తున్న విధంగా ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ నుంచి ఆ విధంగా అక్కడికి ఆ వాటర్ అనేది అదుపు చేయడానికి అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయిల్ ను కూడా తోడుతున్న విజువల్ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ భయానకమైన పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. అయితే దాదాపుగా ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా సార్ ఏంటి ఈ పద్ధతి ఏంటి, దీన్ని ఉపయోగించి ఏం ప్రధానంగా ఇక్కడైతే ఓఎన్జీసీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పాలి. సార్ నమస్తే, ఇక్కడ ఇది ఏంటి ప్రాసెస్ ఏంటి సార్? तेलुगु इतना प्रोसेस क्या किया वाटर में? ये प्रोसेस अब पंपिंग कर रहा हूँ, वाटर पंपिंग. तो कूल एंड कूलिंग द ये बट बड़ा पंप हमको अभी प्लेस करना पड़ेगा. ये छोटा पंप से वहाँ पे सामने नहीं पहुंच रहा है. वो 2-3 हम बड़ा पंप तैयार कर रहा हूँ, उससे हम आगे बढ़ाएंगे. अब flame how many days flame control how many days? अच्छा almost 3-4 days. 4 days. हाँ.